నేను ఎందుకు హైందవ గ్రంథాలను చదవలేదంటే, ఎందుకు వాటిని పరిశీలించలేదంటే అండి, అరే పరిశీలిస్తే కదా అందులో మీకు లోటుపాట్లు ఏంది, మంచి ఏంది, చెడేంది తెలుసు. సార్ నాకు మీరు ఏం చూడకుండా నేను బైబిల్ అంటే నిజంగానే గుడ్డెది చెన్నెల్లో పడినట్టు చెప్పి. బాగుంది. నాకు మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. మటన్ దమ్ బిర్యానీ అంటే మా అమ్మగారు ఎప్పుడన్నా మటన్ దమ్ బిర్యానీ వండి దాంతోపాటు చికెన్ ఫ్రై, ప్రాన్ ఫ్రై ఇలాంటివి చేసినప్పుడు నాకు మటన్ దమ్ బిర్యానీ ఇష్టం కనుక మటన్ దమ్ బిర్యానీ నచ్చినంత తిన్నంత తినేసి మానేస్తానండి, వేరే కర్రీస్లోకి వెళ్ళను. ఎందుకో తెలుసా అండి, ఈ ఫ్లేవర్ అది ఇవ్వకపోతే నా టేస్ట్ పాడైపోతుంది సార్. నాకు బైబిల్ టేస్ట్ ఇచ్చిందండి. బైబిల్లో ఒక మాట ఫ్లేవర్ ఇయ్యదనేది మీరు చికెన్ మటన్ తింటే కదా, మీరు తినక ముందే మటన్ బిర్యానీ బాగుంటుంది చూసి తెలుసుకోండి అన్నాడు. ప్యూర్ గొర్రెలకి కనిపిస్తుంది బైబిల్లో ఏమనంటే, సార్ మీరు ఏమన్నా నాకు నిజమైన గొర్రెలకి కనిపిస్తుంది. రుచి చూసి తెలుసుకోమన్నాడు. మీరు మాట్లాడే నేను కరెక్ట్ అనిపిస్తే, నేను మీకు నచ్చితేనే నన్ను ఫాలో అవ్వండి, నచ్చకపోతే ఫాలో అవుతున్నాడు. ఫంక్షన్కి వెళ్తారు సార్, నేను చెప్పాను నాకు బైబిల్ విపరీతంగా నచ్చేసింది సార్. నాకు ఇంక ఇందులోకి వెళ్ళాలనిపించలేదు. మటన్ బిర్యానీ కంటే ఎక్కువ పిక్చర్స్. అరే రామాయణం బైబిల్ కంటే ఇంకా బాగుంటుంది సార్, మీకు ఇంకా కిక్ ఇస్తుంది కదా, చదివితే అర్థమవుతుంది. ఇది సరిపోదు నాకు. ఆ మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటాయి, టీ బాగుందా అంటే తాగితేనే కదా టేస్ట్ తెలిసేది అన్నట్టు ఉంది. ఇంత అమాయకులుగా రుతిక్ రోషన్ సినిమా, క్రిష్ సినిమాలో రుతిక్ రోషన్ ఉన్నట్టు ఉన్నారు మీరు. సూటు బూట్ వేసుకురు కానీ మటన్ బిర్యానీ బాగా కడుపు నిండిపోయింది సార్. నాకు చికెన్ తినాలనిపించట్లేదు సార్, మటన్ బిర్యానీ కావాలి. మళ్ళీ మటన్ బిర్యానీ పెడితే మళ్ళీ తింటాను, చికెన్ తిన్నాం. మీ దగ్గర నిజంగా చాలా సబ్జెక్ట్ ఉందనుకున్నా కానీ పైన పటారం లోన లోటారం.